భారీ వరదలు ఇవి రావడంతో మనకి ఒక పక్కన పంట నష్టం ఉన్న ఇది పంట నష్టం అంటున్నా వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ లాంటి చోట్ల కరువు వచ్చినా మిగతా ప్రాంతాల్లో ప్రాబ్లం లేదు అనుకున్నాం నీళ్ళక పరంగా. ఇప్పుడు తుంగభద్ర గేటు ఎత్తివేయడంతో కొత్త సమస్య రాబోతోంది. ఇప్పుడు భారీ ఎత్తున వరదకి రంగం సిద్ధమవుతుంది. ఈ వరద ఇంపాక్ట్ అంటే ఆల్రెడీ 60 టీఎంసీలు ఒక ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎన్ని టీఎంసీలు ఉంటాయి తెలుసా? దాని లోతు 12 అడుగులు, అంటే 3 తాటి చెట్లంత ఎత్తు అది లోతు అనమాట. అక్కడ ఉండేది కేవలం 3 టీఎంసీలు నిల్వే. 60 టీఎంసీలు అంటే 20 ప్రకాశం బ్యారేజీలంత నీళ్లు. ఒక ప్రకాశం బ్యారేజీ నీళ్లతో 12.5 లక్షల ఎకరాల 13.5 లక్షల ఎకరాల పంట నడుస్తుంది, ఇంక్లూడింగ్ చేపల చెరువులు కలిపి. అట్లాంటిది ఇక 60 టీఎంసీలు అంటే ఎంతో లెక్కేసుకోండి, దీనికి 20 రెట్లు అనమాట. అంత నీళ్లు ఇప్పుడు వృధా అయిపోతున్నాయి, అంత సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు పంటలు వేసుకుంటే మళ్ళీ వర్షాల మీద ఆధారపడాల్సిందే తప్పించి చాయిస్ ఉండదు. కాబట్టి వ్యవసాయపరమైనటువంటి సంక్షోభం రాబోతోంది.